విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే అనేక కారణాల్లో ప్రధాన కారణాలు. 2 నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవబోతుంది. ఇప్పటికే శ్రీలంక, సుడాన్, వెనజువెలా లాగా మోదీ గవర్నమెంట్ నెలకి 1,00,000 కోట్లు అప్పు చేసి ఒక వ్యక్తికి కుటుంబంలో 5గురు ఉంటే 5 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఒకటి, మీ 5 కోట్లు అప్పు తీర్చి మీ కుటుంబానికి 5 కోట్లు ఆదాయాన్ని 5 సంవత్సరాల్లో సృష్టించే సత్తా నా ఒక్కడికే ఉంది. 2, దేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనను చిత్తుగా ఓడించాలి. 3, ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదగాలి అంటే 2,700 బిలియనీర్లు, 200 దేశాల్లో ఉన్న ట్రిలియనీర్స్ని తీసుకొచ్చి కంపెనీలు పెట్టి విశాఖలో ఉన్న 4 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు, 4,20,000 ఐదాపు 5 లక్షలున్న క్రైస్తవులు, 5 లక్షలున్న బీసీలు, 2 లక్షలున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరికీ, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగం. ఇప్పుడు వాలంటీర్లందరికీ జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు. ఎలక్షన్ తర్వాత 5 రూపాయలు ఇవ్వరు. నేను 20,000 చేసి పెర్మనెంట్ చేసి అంగన్వాడీ 1,15,000 మందికి పెర్మనెంట్ చేసి 25,000 ఎలాగిస్తున్నానో మా మేనిఫెస్టోలో, దైవజనులు హిందూ ప్రీస్టులకి 78,000 మంది పాస్టర్లకి, అలాగే 2,000 మంది ఉన్న మొలనాస్కి, 1,000 మంది హిందూ ప్రీస్టులకి 25,000 ఎలాగిస్తున్నానో, వాలంటీర్లకు కూడా 20 నుంచి 25,000, 2.5 లక్షల మంది. ఇవన్నీ నేను చేయాలి అంటే 100 రోజుల్లో 2 నెలల్లో మీరు నన్ను గెలిపించాలి. బూత్ కమిటీలు వేయాలి, కష్టపడి పని చేయాలి. ఒక్కొక్కరు 10 నుంచి 100 మందికి ఓట్లు వేయించాలి. ఏమీ మీరు నా కొరకు చేయవసరం లేదు. నేను ఇంతవరకు అభివృద్ధి ఎలా చేశానో, వితంతువులకు, అనాథులకు ఎలాగ మద్దతు ఇచ్చానో, దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాగ కాపాడానో, ఈ ఎలక్షన్ల తర్వాత ఇంకా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు విజృంభించి